పెట్టాడు కదండి, ఒక 5 సంతకాలు పెట్టాడు కదండి. కూడా తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో మనకి వెళ్దాం. ఇంకా శానిటైజేషన్ బాగా ఉంటుందండి. శానిటైజేషన్ మాత్రం బాగా వచ్చింది కదండి, చాలా బాగా చేస్తుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అన్ని చేస్తారంటే ఏది అమరావతి డెవలప్మెంట్ అవుతుంది మెయిన్. అది అవుతే చాలండి. అంటే ఉద్యోగాలు ఇస్తే కొంతమంది కుర్రోళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదండి. ఈ పింఛన్ మా 4,000 ఇస్తున్నారు. బంగాళ ముందే సంతకం పెట్టేయారు. ఈ పక్క ఏరియా ఈ జిల్లాలో ఎక్కడ చెప్పినా మీకు తెలుగుదేశం గురించి చెప్తారండి. మీరు ఈ జిల్లాలో ఎక్కడ మీరు అనుకోకలేదు. ఇంకా స్టార్ట్ చేశారు, సంతకం పెట్టాడు, 4,000 ఇస్తాడు. మళ్ళీ 3 నెలలు గడిపేశాడంట. 3 నెలలు కూడా కలిపి 7,000 ఇస్తారు ముందు. తర్వాత నెల నుంచి 4,000 ఇస్తారంటున్నాడు. అది కోరుకుంటే మంచి జరగాలండి అందరికి. 7 సంవత్సరాలు కూడా ఏం జరగలేదండి లేబర్ అని వాళ్ళకి. అసలు పేదవాళ్ళకి అన్నమే లేదండి తింటాక అలా అయిపోయింది. ఇప్పుడైనా మహానుభావులు వచ్చాడు, మరి ఏమన్నా చేస్తాను ఆశించాలి. ఆర్డర్ అవ్వాలి కదండి. బాగానే ఉంటది ఆయన పరిపాలకే అందరూ మెచ్చుకుంటున్నారు కదేంటంటే. ఆ కోరికలు ఏమి లేవండి. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలని మేము అనుకున్నాం. మాకు ఫలించింది. ఎప్పటి నుంచో పెన్షన్ రాయలేదండి మాకు. జగన్ గారు ఉన్నప్పుడైనా రికమెండేషన్ తోటి రికమెండేషన్ వాళ్ళు పెన్షన్ కూడా రావట్లేదు. మాకు పెన్షన్లు పెంచలేదండి. మాకు పెన్షన్ రావట్లేదు. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమిటంటే అభివృద్ధి పనులు మాకు ఇక్కడ డ్రైనేజ్ పని అవ్వడం 20 సంవత్సరాలు అవ్వలేదండి. అది ఒకటి అవ్వాలి. మాకు మంచిగా బాగుంటుంది. ఇక్కడ మంచి మొత్తం డ్రైన్ వాటర్ అంతా, చెరువు వాటర్ అంతా కూడా అయినా శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. ఇదే అభివృద్ధి పనులు. ఇప్పుడే కదండి అయింది. పరిపాలన బాగుంటుందని అనుకుంటున్నాం అండి. పరిపాలన విషయంలో బాగానే ఉంటుందని, డెవలప్మెంట్ గట్టా చేస్తారు. రెండోది ఏంటంటే ఇతర కంట్రీల నుంచి మనకి ఫ్యాక్టరీలు గట్టా తెచ్చి ఉపాధి బాగా కల్పిస్తారని అనుకుంటున్నానండి. కొత్త ప్రభుత్వానికి ఏముందని శుభ్రంగా రోడ్లు వేసి కదా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. అదండి బాగుంటుందండి, చాలా బాగుంటుంది.